మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంత బాగుందా? అలానే అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మీకే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాలు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని యువత అంతరిక్షంలోకి అడుగు పెడుతుంటే మరికొంతమంది నీచులు మాత్రం అదే టెక్నాలజీని ఉపయోగించి అధోగతి పాలవుతున్నారు. మనిషి మనుగడకు సోషల్ మీడియా ఉపయోగపడాలి, బట్ తాత్కాలిక ఆనందాలతో జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు నేటి యువత. నీలి చిత్రాలు చూస్తూ పట్టుమని 17 ఏళ్ల వయసు కూడా లేని బాలురు కామాంధులుగా మారుతున్నారు. కడప జిల్లా రాజాపేట గ్రామంలో ఓ ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఆ గ్రామానికి చెందిన బాలుడు స్కూల్ సమీపంలో తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అదే సమయానికి అటువైపు వెళ్తున్న మరో బాలుడు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించి ఆ బాలికను బెదిరించి అతనితో పాటు మరో 4 అత్యాచారం చేశారు. వీరందరి వయసు కేవలం 18 సంవత్సరాల లోపు వాళ్ళే. బాధ్యత లేకుండా బరి తెగించి ఊర్లో ఆమోతులు తిరుగుతున్న ఈ కామాంధులను కట్టడి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల పైన ఉంది. సమాజం చెదిరించుకునేలా చీకటి పనులు చేస్తున్న ఈ చీడ పురుగుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప జిల్లా గోపవరం మండలం రాచాయిపేట గ్రామంలో 8వ తరగతి బాలికపై అదే గ్రామానికి చెందిన బాలురు సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికతో పరిచయం పెంచుకున్న బాలుడు రాచాయిపేట స్కూల్ వెలుపల చెట్ల పొదల్లోకి బాలికను తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అటువైపు నుండి వెళుతున్న మరో బాలుడు అత్యాచార ఘటనను తన మొబైల్లో చిత్రీకరించి ఆ వీడియో ద్వారా బాలికను బెదిరించి మరో 3 బాలులు అత్యాచారం చేశారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు బద్వేల్ రూరల్ పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడ్డ 4 బాలులను కడప ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కోటి కోసం కోటి విద్యలు, కుటుంబ పోషణ కోసం ఎంతో మంది తమ రెక్కలు ముక్కలు చేసుకున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా, కంటి మీద కునుకు లేకుండా పనిచేసి 4 రాళ్లు సంపాదిస్తే కూడా తమ భార్య బిడ్డలకు కడుపు నిండా తిండి పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ నెలకు 1000 రూపాయల జీతం తీసుకొని సమాజానికి సేవ చేసిన ఉద్యోగులు తమ వక్ర బుద్ధితో కాసులకు కక్కుర్తి పడుతున్నారు కేటుగాలు. జేబులో పచ్చ నోటు పెట్టందే పని ముట్టని నీచులున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు. అలాంటి తిమింగలం ఒకటి ఏసీపీ వాళ్ళకు చిక్కింది. గుంటూరులో సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ షేక్
అరీఫ్ అనే ప్రబుద్ధుడు సమస్యల కోసం ఆఫీస్ మెట్లెక్కిన పేదల రక్తాన్ని జలగలా తాగుతున్నారు నీచులు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఇలాంటి లంచగొండులను కలుపు మొక్కల్లా ఏరి పారిస్తే తప్ప పేద ప్రజలకు న్యాయం జరగదు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 14400 కు వచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరంలోని 89వ వార్డు సచివాలయం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ షేక్ ఆరిఫ్ ఏసీబీకి పట్టుబడ్డారు. బాధితుడు నాగభూషణం పేరు మీద ప్రాపర్టీ ట్యాక్స్ మార్చుటకు ఆరిఫ్ 4000 లంచం అడిగి తీసుకుంటుండగా గుంటూరు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రాలేదు ఇంకా నెంబర్ పెట్టండి మాట్లాడుతుంది ఇక్కడే ఎంట్రీ చేశారు. ఫిర్యాదుదారుడు గుంటూరు నగరానికి చెందిన మాచుపల్లి నాగభూషణం అనే వ్యక్తి తాను కొనుక్కున్నటువంటి ఇంటికి యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ను తన పేరు మీద మార్చుకోవడానికి 89th సచివాలయంలో దరఖాస్తు చేసుకునగా 89th సచివాలయంలో ఉన్న వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ శ్రీ షేక్ ఆరిఫ్ ఫిర్యాదుదారుడి నుంచి 5000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఫిర్యాదుదారుని యొక్క రిక్వెస్ట్ మేరకు 5000 నుంచి 4000 రూపాయలకి లంచాన్ని తగ్గించడం జరిగింది. అంతటా అతను లంచం ఇష్టం లేక ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు ఫిర్యాదుదారుడి దగ్గర నుంచి ఆ 4000 రూపాయల లంచాన్ని 89th సచివాలయం వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అయిన షేక్ ఆరిఫ్ గారు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ రైడ్లో జె వెంకట్రావు అడిషనల్ ఎస్పీ ఏసీబీ గుంటూరు, ఇన్స్పెక్టర్స్ రఘుబాబు, సురేష్, అంజిబాబు, మన్మథరావు, నాగరాజు మరియు ఎస్ఐ శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు. ఈ కంప్లైంట్ కూడా ఫిర్యాదుదారుడు కూడా 14400కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ప్రజలందరూ కూడా కోరేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వ అధికారి లంచం డిమాండ్ చేస్తే 14400 టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేస్తే తక్షణమే స్పందిస్తాము, వారి మీద యాక్షన్ తీసుకుంటాము. అదేవిధంగా ఈ ప్రభుత్వ అధికారులు లంచంకు సంబంధించినటువంటి ఎటువంటి ఆడియో వీడియో ఎవిడెన్స్ ఏదైనా ఉన్నట్లయితే 14400 మొబైల్ యాప్కి కూడా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే వాటి పట్ల తక్షణమే స్పందిస్తాము. థ్యాంక్ యూ. అతను ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించే రక్షక భటుడు. అలాంటి బాధ్యత గల వ్యక్తి తన కుటుంబాన్ని ఇంకెంతో బాధ్యతగా కంటికి రెప్పలా కాపాడాల్సిన అతను కాలేముడిగా మారి కట్టుకున్న వారిని కాటు వేశాడు. దోషుల్ని శిక్షించే హక్కు ఒక్క కోర్టులకు ఉందని నేర్చుకున్న పాఠాలను తన స్వార్థానికి మర్చిపోయాడు ఆ రాక్షసుడు. అనుమానం అనే భూతంతో 18 ఏళ్ల సంసారం చేసిందన్న కనికరం కూడా లేకుండా గొంతు నిలిపి హత్య చేశాడు ఆ కసాయి పోలీస్. సమస్య అనేది నిజంగా ఉంటే పరిష్కారాలు అనేక ఉన్నాయి. అంతేకాని భార్య కదా అని చంపడానికి ఎవరికి హక్కు లేదు కూడా. క్షణికావేశంలో మీరు చేస్తున్న పనులతో ఒక వ్యక్తి ఆయుష్ తీయడంతో పాటు పిల్లలను అనాథం చేస్తున్నారు. సో మీకు సమస్య ఉంటే పరిష్కరించుకోండి, లేదా విడిపోయి స్వేచ్ఛగా జీవించవచ్చు. అంతేగాని నేరాలు చేస్తూ నేరస్తులుగా మారకండి.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని అర్బన్ కాలనీలో భార్య బిస్లావత్ జ్యోతిబాయిని భర్త స్వామి నాయక్ గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెల్లుపల్లి గ్రామ సచివాలయంలో సర్వేయర్ గా పనిచేసిన జ్యోతిబాయికి కడపలో ఆర్ఎస్ఐగా పనిచేసిన స్వామి నాయక్ తో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యపై అనుమానం పెంచుకున్న స్వామి నాయక్ గొంతు నిలిమి హత్య చేశాడు. ఈ హత్యపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గిద్దలూరు పట్టణంలో అర్బన్ కాలనీలో నివసిస్తున్న బిస్లావత్ జ్యోతిబాయి అనే 34 సంవత్సరాల మహిళ ప్రస్తుతం ఈమె వెల్లుపల్లి సచివాలయంలో సర్వేయర్గా పనిచేస్తుంది. ఈమెకి సుమారుగా 15 సంవత్సరాల క్రితం స్వామి నాయక్ అనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆర్ఎస్ఐ కడప జిల్లా ఇదంతా వివాహం అయింది. వీళ్ళకి 2 కుమారులు ఉన్నారు. అయితే పెళ్ళైనప్పటి నుంచిగా అనుమానం పెంచుకొని అది రోజు రోజుకి బలంగా అంటే ఎక్కడిదాకంటే అమ్మాయిని చంపేయాలనేంత వరకు అనుమానం పెంచుకొని నిన్న మధ్యాహ్నం అతను ఈ మృతురాల ఇంటికి వచ్చి సాయంత్రం మధ్యాహ్నం దాకి గొడవ పడి మాట పెరిగి ఆ అమ్మాయిని బొత్తు తీసుకు చంపినట్టుగా ప్రాథమికంగా చూస్తే అర్థమవుతుంది. ఈ విషయం మీద మృతురాలి సోదరుడు అశోక్ రిపోర్ట్ వచ్చినట్టు గిద్దలూరు పోలీస్ స్టేషన్లో చేసిన హత్య కింద కేసు నమోదు చేస్తున్నాము. దర్యాప్తులో తదుపరి అంశాలు కూడా తెలియాల్సి ఉంది. ముద్దాయిని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఎంత పనికిరాని వాడైనా ఒక రోజు మాత్రం అందరి దృష్టిలో హీరో అవుతాడు. అదే అతని పెళ్లి రోజు. అలాంటి పెళ్లి రోజు కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో కళ్ళ కంటారు. జీవితంలో ఒకేసారి జరిగే ఆ మధుర ఘడియల కోసం సంవత్సరాల కొద్ది ఎదురు చూసి ఆ రోజును ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయం. బట్ బాజీ నారాయణ విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే అతను తన కాళ్ల పారాన్ని కూడా ఆరకముందే మళ్ళీ పెళ్లి పెట్టలేకే నిత్య పెళ్లి కొడుకు కాబట్టి 1 కాదు 2 కాదు ఏకంగా 4 పెళ్లిళ్ళు చేసుకొని మహిళల జీవితాలతో చెలగాటమాడుతున్న జాదుగోడవాడు. అతని ఆగడాలు గమనించిన మొదటి భార్య ఫిర్యాదుతో గుంటూరు జిల్లాలో దిశ పోలీసులకు అడ్డంగా చిక్కాడు. పిల్లల బొమ్మల పెళ్లిళ్ళు చేసినంత ఈజీగా పెళ్లి చేసుకున్న ఆ కేటుగాడికి పోలీస్ స్టేషన్ లో 5వ పెళ్లి చేయాలని కోరుకున్నారు ఆ 4 భార్యలు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో పట్టపగలు చోరీ కలకలం రేపింది. ఇంట్లోకి ప్రవేశించి గుర్తు తెలియని వ్యక్తులు 5,30,000 నగదు, సుమారు ₹1,00,000 విలువ గల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దీంతో బాధితులు వెంకటేశ్వరమ్మ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. अरे ఒకసారి చూడండి వేయలేపారా బీరో కొట్టారు లాకర్లో పెట్టుకుంటాడు.
ఏమో ఈ అబ్బాయికి మన పెళ్లి చేస్తే వాళ్ళు ఇయ్యాల్సి వేరే వాళ్ళకి ఇవ్వాలంటే నేను ఊరికి పోయేసి నాకు ఎట్లా $4 లక్షలు అంటే తక్కువ రోజు పని పోయి ఆయన ఇంట్లో మాకెవరికి డబ్బులు 50,000 20,000 పెట్టినాము ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్తాడు. ఆ కాయల డబ్బులు ఈ ముందు కొట్టినవి ఆయన మాకు ఈ ఒకసారి 4 లక్షలు 3 లక్షలు అయినాక దేనికో దానికి ఉపయోగిస్తాడు ఆయన. అట్ట తాత వెంకటేశ్వరమ్మ నేను లేని ఊరికి పోయాను. వచ్చే వరకు ఎవరో దొంగలు పడి ఇంట్లో బీరు వాళ్ళ డబ్బులన్నీ తీసుకుపోయారు. చాకరీ చేసుకొని పని చేసుకొని ఏరియా వాళ్ళకి ఇవ్వాల్సి 4 లక్షలు తెచ్చిపెట్టుకున్నాము. తెచ్చిపెట్టుకుంటే ఎవరో తలుపు తీసి బీరువా తాళంగానే ఉంది పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఓసాట 4 లక్షలు, ఓసాట ఏమో 70,000, ఓసాట 60,000. పట్టాలు, చెవులు కమ్మలు, ఉంగరము. సో వ్యూవర్స్, ఇది వాటి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూ ఉండండి నైట్ న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.